నమస్కారం. అందరికీ శుభ శుక్రవారం అండి. ఈరోజు విశేషం ఏంటంటే శుక్రవారంతో పాటు అమావాస్య కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు 6 గంటల సమయంలో నేను చూపిస్తున్న విధంగా చెయ్యండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. ఫలితాలని గమనించండి. పచ్చకర్పూరము చాలా మంచి వైబ్రేషన్ అనేది ఉంటుందండి. మన ఇంట్లో వాళ్ళే కాదండి, బయట వాళ్ళు కూడా ఎవరైనా వేరే చోట్లకి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అవి మనకు ఎలాంటి నెగిటివ్ని దరిచేరకుండా ఉంటుంది కాబట్టి పచ్చకర్పూరం అనేది చాలా మంచిది. ఇది జవ్వాది అంటారండి. మనకి ఆయుర్వేద షాపులో, పూజా మార్కెట్లో, పూజా సామాన్ దొరికే షాపులో దొరుకుతుందండి. మనము చెంబు నిండా నీళ్లు తీసుకోవాలండి. ఇందులో పసుపు, కుంకుమ, గంధము, అక్షితలు, జవ్వాది పొడి, పచ్చకర్పూరము ఇవన్నీ చూపించినవి వేసుకోవాలండి. వేసి ఇందులో ఒక పుష్పము కూడా పెట్టి మనము ఇది గుమ్మం దగ్గర పెట్టాలండి. మనం గుమ్మం దగ్గర పెట్టేది కూడా ఎటువైపు పెట్టాలన్నది కూడా చాలా ముఖ్యమండి. బయట నుండి వచ్చేటప్పటికి కుడివైపున ఉండేటట్టుగా పెట్టాలి. చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయండి. ఇది 6 సమయంలో చేయండి. దీనితో పాటు మీరు తప్పనిసరిగా లక్ష్మీదేవి దగ్గర ఉప్పు దీపం అనేది పెట్టండి. ఈరోజు అమావాస్య కాబట్టి మీకు ఐశ్వర్యం కలుగుతుంది, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మంచి శుభ ఫలితాలు ఈరోజు వింటారండి. మీరు తప్పకుండా గమనించండి. మీరు గమనించిన తర్వాత చక్కగా మిరాకిల్స్ జరుగుతాయండి. ఆ మిరాకిల్స్ జరిగినవి ఏదైనా చిన్నదైనా పెద్దదైనా మీరు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు గమనించి రేపు వచ్చిన వీడియోకి మళ్ళీ కమెంట్ అనేది పెట్టండి. మీరు ఈరోజు చేసుకుంటారన్న ఉద్దేశంతోనే నేను ఈరోజు ముందుగా పెడుతున్నాను. 6 అనేది తప్పనిసరిగా చేయండి. ఈ రెండింటితో పాటు అమ్మవారికి అరటిపండు, తేనె నైవేద్యంగా సమర్పించండి. ఆ నైవేద్యంగా సమర్పించినది మీరు కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి. ఆ స్వీకరించిన తర్వాత మీరు ఎలాంటి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తారు, ఎలాంటి శుభాన్ని గమనిస్తారు, వైబ్రేషన్స్ గమనిస్తారు, అది రేపటి కమెంట్లో మీరు తెలియచేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.